ఓం గణేశాయ నమః. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న ఈ 72 అడుగుల డూండి వినాయకుడిని విజయవాడలో సితార సెంటర్ దగ్గర ఏర్పాటు చేశారండి. మీరు ఎవరైనా లోకల్లో ఉంటే తప్పకుండా దర్శించుకోండి. 9 రోజులు గణపతి నవరాత్రులు చేసి 10వ రోజున వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో మీలో ఎంతమందికి తెలుసండి? నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. తాను చెబుతూ ఉంటే మహాభారతాన్ని వ్రాయమని వ్యాసుడు గణపతిని ప్రార్థించాడు. గణపతి అందుకు అంగీకరించి ఆపకుండా రాస్తాను నేను, కాబట్టి మీరు ఆగకుండా చెప్పాలి అని షరతు విధించాడు. వ్యాసుడు అందుకు అంగీకరించి నేను చెప్పేది మీరు అర్థం చేసుకోకుండా రాయకూడదు అని షరతు విధించాడు. గణేశుడు అందుకు ఒప్పుకోవటంతో వ్యాసుడు చెప్పటం మొదలుపెట్టాడు. గణపతి రాస్తూనే ఉంటాడు. అలా రాసేటప్పుడు లేఖిని విరిగిపోతే వినాయకుడు తన దంతాన్ని విరిచి దంతముతో రాయటం మొదలుపెట్టాడు. ఇంకో 10 రోజుల్లో భారతం రాయటం పూర్తవుతుందనగా విశ్రాంతి లేకుండా రాయటం వల్ల వినాయకుడి ఒళ్ళు విపరీతంగా వేడెక్కి ఆయన ఒంటి నుండి పొగలు రావటం మొదలైంది. అది గమనించిన వ్యాస మహర్షి శిష్యుడైన వ్యాసంపాయనుడు బంకమట్టిని ప్రతిరోజు వినాయకుడు ఒళ్ళంతా రాసేవాడు. అలా 9 రోజులు గడిచాక 10వ రోజు మహాభారతం రాయటం పూర్తవగానే ఆ 9 రోజులు గణపతి ఒంటి నిండా రాసిన బంకమట్టిని వైనంపాయనుడు నీటితో కడిగాడు. అలా అప్పటి నుండి గణపతి నవరాత్రులు చేయటం ఆనవాయితీగా మారింది. వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు 3 సంవత్సరాలు ఆపకుండా మహాభారతాన్ని రాశాడు. ఓం గణేశాయ నమః. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా 1 మినిట్లో చెప్పే ప్రయత్నం చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే కామెంట్ చేయండి.